ఎదుట ఉన్నటువంటి ప్రాణుల మీద ఆధారపడిన జంతువు. మనం ఎందుకు ఏ జంతువు వేరే ఆధారపడ్డాం. ఎందుకంటే టైం అవుతుందంటే స్కూల్కి రెడీ చేయాల్సిన చైతన్యనే అక్కడ వేసరికి చదువు చెప్పడానికి గేట్ ఓపెన్ చేసి పెట్టేది కూడా వాచ్మెనే ఉంటాడు. శాలరీ ఇస్తారు కదా అందరికి. ఆయన లేడనుకో, వాచ్మెన్ అంకుల్ లేకపోతే పిల్లలు బయటకు వెళ్ళిపోయారు అనుకో, ఈ అబ్బాయి కనపట్టలేదు 2 గంటల నుంచి ఇటు వెళ్ళిపోయాడు, వాచ్మెన్కే తెలియాలి. లేడా? వెరీ గుడ్. మీ స్కూల్ మంచి స్కూల్. ప్రతి స్కూల్కి వాచ్మెన్ అంటాడు దాదాపు. సరే, ఎనీహో అంటే ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ దగ్గర నుంచి మనం వెళ్ళే ప్రతి దగ్గర కూడా మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. ఆధారపడి జీవించకపోతే మనమే పొలానికి పోవాలి టవల్ పైన వేసుకుని, మనమే గోసి దోపి మొక్కలు తీసి నాటాలి. లక్ష్మీనరసింహ గారు వెళ్తాను, ఇద్దరు వెళ్ళి నాటేసి చేస్తాం వ్యవసాయం. నాకు బాగవచ్చు. అంటే మనము ఆధారపడకపోతే అక్కడి నుంచి మనకి బియ్యం రావడం, ఆధారపడకపోతే మనకి కూరగాయలు రావడం. ఇప్పుడు ఏ జీవులు మనం? పరాన్న జీవులు, పరపరాన్న జీవులు. పరాన్న జీవి అంటేనేమో నా మీద నేను ఆధారపడడం. మ్యాన్ వర్సెస్ వైల్డ్ అంటారు కదా, ఛానల్ చూసారా? మ్యాన్ వర్సెస్ వైల్డ్. వాడు ప్రకృతిలో బ్రతకడం ఎలాగా అని చెప్పని అగ్గి ఫ్లేమ్ తీసుకోవడము, అక్కడ వీడే వేటాడి దాన్ని తినడము, మొత్తం అంతా చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు నాగరికత అంతే, ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా పని చేసుకోవాలి. ఇప్పుడంటే నా దుకాణం వాడేద్దాం, వాడే చేస్తాడులే, ఏంది ఇంకా వంట మనిషి రాలేదు. ఈ లోపల రామకృష్ణ వస్తాడు, నెలలా బాగానే ఎత్తున్నాం ఈ అమ్మాయికి చిన్నారా చిట్టమ్మ, ఆ చిట్టమ్మ ఎడిదొచ్చింది ఇంకా రాలేదు, ఇంతైంది అక్కడ అన్ని ఆడ మూలబడి ఉన్నాయి, చింకులు అన్నిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ జీవులు మనం? అన్న జీవుల్లో రకాలు. అవసరం తీర్చుకోవడంలో నాకు నేను స్వీయమైన శక్తి కలిగి తీర్చుకోవడం వేరు, మరొకరి మీద బేస్ అయి తీర్చుకునేలా చేయడం వేరు. దైవం మన అవసరం తీర్చాలి, కరెక్టేనా? మనం పరాన్న జీవి అయితే, పరపరాన్న జీవి అయితే, పరాన్న జీవి ఎవరు? దైవం. తన పని తాను చేసుకుంటూ తను మన పని చేస్తూ ఉంటారు దైవం. తన పని తాను చేసుకుంటూ తను మన పని చేస్తారు దైవం. ఇది తేడా కరెక్టేనండి? లక్ష్మీనరసింహ గారు చెప్పండి. దేవుడు అంటే ఆయన పని ఆయన చేసుకోవాలి, మన పని చూడాలి. ఆయన పని ఏమైనా ఉంటుంది, కూర్చొని చేతులు ఎత్తేసి శుభ్రంగా దీవిస్తూ ఉంటుంది. అదంటే ఈ రూపము ఏంటమ్మా అందరూ సీరియస్గా అంటున్నారు. నేను చక్కగా ఫ్రీగా చెప్తున్నాను, మీరు ఇంటలేదు ఎవరు. నేను లాస్ట్లో ప్రశ్నలు వేస్తాను, అందుకనే సీరియస్. వాళ్ళు చెప్పకపోతే అందుకనే సీరియస్గా చెప్పలేని ఆన్సర్కి 50 రూపీస్ ఇవ్వాలి. క్లాస్ రూమ్లో మాస్టర్ చెప్తూ ఉంటాడు, పెద్ద పిల్లలు కాలేజీలో చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళ బ్రెయిన్కి ఆ మొబైల్స్తో మెల్లగా చాట్ చేసుకొని చేస్తూ ఉంటారు. అప్పుడు తీసుకెళ్ళి ఫోన్లన్నీ టేబుల్ మీద పెట్టేసి పొడవాటి సుత్తు ఒకటి తీసుకుని చెప్తా ఉంటాడు. ఎవరైతే వినకుండా ఉంటారో వాళ్ళ ఫోన్ దగ్గర వెళ్ళి అట్లా తట్టమంటే వాళ్ళు శ్రద్ధగా, ఎందుకంటే ఫోన్ పగిలిపోయిద్ది, ఫోన్ పగిలిపోయిద్ది. ఈయన ఎక్కడ కొట్టేస్తాడో నా ఫోన్ నేను చూడకపోతే పట్టించుకోకపోతే శ్రద్ధగా లేకపోతే అట్లాగే 50 రూపాయలు ఇవ్వాలి. లాస్ట్లో ప్రశ్నలు వేసినప్పుడు చెప్పండి. దైవం పరాన్న జీవి, మనిషి పరపరాన్న జీవి, రైట్? ఇప్పుడు మన పని చేస్తున్న దైవాన్ని ఫిల్టర్ చేద్దాం. చాలా విషయాలు వస్తుంది, ఆశ్చర్యంగా ఉంది, వింటే బ్రహ్మాండం. నీ పని చేస్తున్న దైవం ఎవరు? ఉదయాన్నే నువ్వు వెళ్ళాలి స్కూల్కి, నేను ప్రిపేర్ చేస్తున్న దైవం ఎవరు? ఆమె చైతన్య, ఆమె కాదు, ఆమె అమ్మ. అన్ని సమస్తాన్ని ఇచ్చి నడుపుతుంది అని భావిస్తూ ఉన్న భావంలో మనము
ఆది పరాశక్తిని తీసుకున్నాం. కానీ నిజమైన మన పనులు చేస్తూ పరాన్న జీవిగా ఉంటూ అన్ని త్యాగం చేస్తున్న నిజమైన ఆది పరాశక్తి ఎవరు? నేనే. మదర్, అమ్మ. మన మాట వినాల్సింది ఎవరు? మన నీడ్స్ తీర్చాల్సింది ఎవరు? మనకి సపోర్ట్ చేయాల్సింది ఎవరు? మనకి లైఫ్ ఇవ్వాల్సింది ఎవరు? మనకి జన్మనిచ్చింది ఎవరు? మన బట్టలు ఉతికేది ఎవరు? మన బట్టలు కుట్టేది ఎవరు? ఎంటైర్ టోటల్ చేస్తుంది ఎవరు? అంతా దుర్గమ్మ. జై కనకదుర్గమ్మ జై. అంతే కదా? కాదా చైతన్య? ఏదో ఉన్నారు అంత అదే చెప్తారు. ఇది నిజం. ఈ నిజాన్ని కాకుండా అబద్ధం చెప్తున్నారు కాబట్టి శక్తి మన మాట వినడం కాదు. అర్థమవుతుందా? మనము లాంగ్వేజ్లో కాకపోయినా భావంలో చెప్పే మాట వెళ్ళి చేరాలి, మనకి రిజల్ట్ రావాలి. రిజల్ట్ ఎందుకు రావటం లేదంటే కారణం మనం అబద్ధంతో చెప్తున్నాం, పోయి ఆది పరాశక్తితో చెప్పడం లేదు. ఆ పరాశక్తితో చెప్పినప్పుడు ఈ ఉన్నటువంటి ఏడాదికి ఉన్న పేరేంటి? పరాభవ నామ సంవత్సరం. పరాశక్తి పలుకుతుంది. అది గోపండి అమ్మని. కాబట్టి చెప్పటం చేతనవ్వాలి, భావం చేతనవ్వాలి, చెప్పేవారికి చెప్పాలి. ఇప్పుడు లక్ష్మీ నరసింహరావు గారు అక్కడ గడపలో నిలబడ్డాడు. ఇట్లాగా ఎవరు వెళ్తారు బయటికి చూద్దాం రండి అని చెప్పని ఇట్లా చేతులు అడ్డం పెట్టేసి నిలబడ్డాడు. మనం బయటికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం? ఏం లేదు, ఒకటే డోర్ ఉంది. ఒకటే డోర్ ఉంది. ఎవరంటే జాబ్ చెప్పింది. వేరే డోర్ ఉంది. ఆయన గ్యాప్ లేదు. ఒక హాఫ్ డోర్ వేసాడు, హాఫ్ డోర్కి నిలబడ్డాడు. ఇంకెటు కాళ్ళు లేదు. నీలాంటి తెలియగల ఉంటాను కాళ్ళు ఇట్లా పెట్టాడు ఆయన. ఇంకా మనకి సంకలం దూరిపోద్దని ఇట్లా కూడా పెట్టాడు. అక్కడ ఏం చేస్తాం అంటే రిక్వెస్ట్ చేస్తాం, కొంచెం తప్పుకోండి అని ఆయనకు అర్థమయ్యేలా చెప్తాం. చెప్పినప్పుడు ఆయన ఎంట్రీ ఇస్తాడు. ఆ శక్తికి అర్థమయ్యేలా చెప్తేనే నీ చదువులోనూ, మీ అమ్మకున్న ఫ్యామిలీ లైఫ్లోనూ, మీ డాడీకి అవసరమైన నీడ్స్లోనూ సపోర్ట్ వస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలి. కానీ ఈరోజు మారిపోయిన పరిస్థితి. బ్రహ్మానందం పండగ చేస్తాడే, ఉగాది రోజేమో ఈరోజు దీపావళి అని తపస్సులు కలుస్తూ ఉంటాడు. అందరు ఊరంతా కలిసి ఈరోజు వినాయక చవితి రావని తెచ్చుకోగానే కాదు వినాయక చవితి కాదంటాడు, నిమజ్జనం చేస్తామని. కానీ అలాగా పొరపాటు పడిపోయారు. చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా, చెప్పాల్సిన ప్రొనౌన్సియేషన్లో చెప్పకుండా అవసరాలు మొత్తం ఆపుతున్నారు. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. పరాశక్తితో కరెక్ట్గా మమేకమవుతాం. ఫైనల్ వార్డింగ్ ఒప్పిస్తాము. పరాశక్తి = ప్రకృతి. అవును కదా? పరాభవ నామం కదా ఈరోజు, ఈ సంవత్సరం. పరాలో వచ్చేసి అమ్మడిని తీసుకున్నాం, ప్రకృతిని తీసుకున్నాం. మరి లోపల ఉన్న అంతరంగం ఉంది కదా, మన లోపల ఉన్న ఇందాక ఉన్నావు కదా తల్లి, వెంటనే చెప్పేది చేసేది మొత్తం అంతా ఏది, బ్రీతింగ్ తీసుకునేది మొత్తం ఏది, వదిలేని చెప్పింది ఎవరు? వదిలేని చెప్పింది ఎవరు? మీ అమ్మ, నేనా? నువ్వే. ఆ లోపల ఉన్న శక్తి ఆకర్షించాలి ఇక్కడ ఉన్నటువంటి పరాశక్తిని. నీ లోపల ఉన్న శక్తి స్వీకరిస్తేనే, వెల్కమ్ చెప్తేనే పోతుంది వాయువు. నీ లోపల ఉన్న శక్తి మనకున్నటువంటి త్రోట్ ద్వారాగా, ఆహార నాళం ద్వారాగా ఆహారాన్ని పంపితేనే పోతుంది ఆహారం. నవద్వారముల యొక్క టాక్సిన్, మలినాల యొక్క వ్యర్థ విసర్జక క్రియ జరిగిన రిసీవింగ్ ఎనర్జీ లోపలికి వెళ్ళి మొత్తం చేస్తున్న ఎంటైర్ సిస్టమ్ అంతా ఎక్కడుంది? నీలో ఉందా? హాస్పిటల్లో ఉందా? మెడికల్ షాప్లో ఉందా? గుడిలో ఉందా? బడిలో ఉందా? నీలో ఉంది కదా. మరి అప్పుడు
గుడి అవసరమా? అలా అని పోవద్దని చెప్పకూడదు. ఎందుకంటే అది మన సాంప్రదాయంగా పెట్టుకున్నాం, గౌరవిస్తున్నాం. కానీ కనెక్ట్ అవ్వాల్సింది ఎక్కడ? ఆది పరాశక్తిగా మనలో ఉన్న చైతన్యానికి. నెంబర్ 1. నెంబర్ 2, మనకి జన్మనిచ్చినటువంటి అమ్మనాథుడికి. అప్పుడు ప్రకృతి మాట వింటుంది. వర్షంలో పోతూ ఉంటే తడవకుండా పోవచ్చు, గొడుగు లేకుండా తడవకుండా పోవచ్చు. అకాలమైన ప్రమాదాలు వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి మన లోపల ఎనర్జీ యాక్టివేట్ అయిపోయి షట్చక్రాల యొక్క చైతన్యం నుంచి పాస్ చేసే ఎనర్జీని అక్కడున్న ప్రకృతిని నిలబెట్టి ఆపుతుంది ఆ ప్రమాదం. ఒక బస్సు వేగంగా వస్తుంది గుద్దుకోవడానికి, ఆ బస్సు ఎవరు ఆపుతారు? అమ్మా అమ్మా అంటావు కదా, అనగానే నీ లోపల ఉన్న షట్చక్రాలు మొత్తం యాక్టివేట్ అయిపోతాయి. స్టెమ్ యాక్టివ్ అవుతుంది, మాతృకణం యాక్టివ్ అయిపోయి అక్కడ వెంటనే ఆరాస్ మొత్తం కూడా విత్తు పెరిగిపోయి ఆ బస్సుకు తెలియకుండానే గాలి పెట్టడం ఆగిపోద్ది, లేదా డ్రైవర్ మైండ్లోకి వెళ్ళిపోయి లెఫ్ట్కో రైట్కో తను